చెప్పి ఆర్జీవి గారు తీయడం జరుగుతుంది. దాని మీద ఇది ఆపేయాలని చెప్పి గతంలో కూడా సెన్సార్ బోర్డుకి లెటర్ రాయడం జరిగింది. అలాగే ఇప్పుడు హైకోర్టులో కూడా తెలంగాణ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది లోకేష్ తరపు లాయర్. ఎలా వాస్తవాన్ని కళ్ళకి గట్టినట్టు అసలు చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే దాన్ని చిలవలు పలవలు చేసేసి, అంటే దాన్ని ఏం చెప్పాలి, దానికి ఒక ప్రచారం ఎక్కువ చేసి అసలు ఏమీ జరగకపోయినా కూడా అబ్బో బ్రహ్మాండంగా అది చేశాడు ఇచ్చేసాడు. గతంలో మనం అసలు చాలా చూసాం. ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఆయన అమెరికా వెళ్తుంటే ఎందుకు వెళ్ళాడో అనేది వాళ్ళకే తెలుసు. కానీ టీవీల్లో మాత్రం పేపర్లో మాత్రం ఐక్యరాజ్య సమితిలో మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి అక్కడికి వెళ్ళటం, అసలు కంప్యూటర్లో సృష్టికర్తే ఈయనంటాం, ఇట్లా ఒకదానికొకటి హైప్ చేసి ఆయన గురించి విపరీతంగా రాయటం అనేది గతంలో నుంచి ఉన్నటువంటిది. ఇప్పుడు రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక భయస్థుడు. ఎంత భయస్థుడు అని అంటే అది పక్కన డబ్బా కొట్టే ఛానల్స్ ఉన్నంత వరకు పెట్టలేకపోవటం, మీ అంతు తేలుస్తానని అంటాం, వ్యవస్థల్ని వేలు పెట్టి చూపించడం, మీరెవరు నా మీద కేసు పెట్టడానికి అని అంటాం, ఇటువంటివి వ్యవస్థలు ఆ పక్కన ఉన్నటువంటి మీడియాను చూసుకొని మాట్లాడేటువంటి మనిషి. సహజంగా ఆయనకు మనసులో ఉన్నటువంటి బ్లడ్లో ఉన్నటువంటి ఇది అర్హత ఏంటంటే పిరికితనం, భయస్థుడు. ఈ భయం మూలంగానే హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రి పారిపోయి విజయవాడ వచ్చేసాడు. బస్సులో ఉంటున్నాను అదని చెప్పేసి పార్టీని కూడా తాకట్టు పెట్టేసి సర్వనాశనం అయిపోయినా సరే దాని జోలికి వెళ్లకుండా ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా పార్టీ పోతే పోయిందని అనుకొని విజయవాడ పారిపోయి వచ్చేసినటువంటి భయస్థుడు. ఈయనకి ఈ టీవీ అనేసరికి ఏంటంటే ఆ టీవీ ఛానల్స్ అన్నీ నా గుప్పెట్లోనే ఉన్నాయి, అక్కడ ఉన్న మనుషులందరూ నా చేతిలో ఉన్నటువంటి మనుషులు, నేనేం చెబితే అది చేయగలిగే మనుషులే అక్కడ ఉన్నారు అని ప్రతి వ్యవస్థలోనూ ఆయన మనుషులు ఉన్నారనేటువంటి విర్రవీగేతనం ఒకటి ఆయనకు ఉండగా, ఇప్పుడు ఇమీడియట్గా ఈయన యొక్క వాస్తవ రూపాన్ని ఈ టీవీలన్నీ ఛానల్స్ ఈ పేపర్లన్నీ కూడా ఈయనకి లేని క్వాలిటీస్ని ఆపాదించి ఈయనబ్బో హీరో లేకపోతే ప్రపంచాన్ని ఏలగలిగే చక్రవర్తి అనేటువంటిది అనిపించుకోవాలని మీకు అసలు మీరు గమనించారో లేదో గుర్తించారో లేదో, ఈయన చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏపీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గుర్తించడానికి ఇష్టపడతారా, లేకపోతే సీఈఓగా ఆంధ్రప్రదేశ్కి సీఈఓగా మిమ్మల్ని గుర్తిస్తాను అని అంటే మీరు ఇష్టపడతారా అని అడిగితే ముఖ్యమంత్రి పదం కన్నా సీఈఓ అనే నాకు ఇష్టం అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే ఆయనకి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆయనకి ఒక ప్రచారం కావాలి. ఇట్లాగా ఆ ప్రచారంలో ఒక్కొక్కరు ఎత్తేస్తుంటే ఆకాశానికి ఎత్తేస్తుంటే తనం ఆ విర్రవీగిపోయి అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మనిషి మనకి వ్యతిరేకంగా మీడియాలో ఏదైతే మన మనుషులు ఉన్నారో అని అనుకున్నప్పుడు ఆ మీడియా ఈయనకి వ్యతిరేకంగా ఈయనకి లేని క్వాలిటీస్ని ఆపాదించేటువంటి మీడియా ఉన్న లక్షణాన్ని చూపించడం కూడా మానేస్తుంది సహజంగా. అటువంటి దాన్ని ఇంకో వ్యక్తి వచ్చి ఇతనుకున్న క్వాలిటీస్ మొత్తాన్ని ఈయన దుష్టబుద్ధి దుర్మార్గపు ఆలోచనలు పక్కన వాడిని ఎలాగైనా సరే తొక్కేసి ఏదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ అంటుంది ఒకటి, ఎప్పుడు వచ్చావు అనేది అది కాదు, ఏమంటారంటే నాకు ఆక్రమించుకోవటం ఇష్టం, తొక్కేయటం ఇష్టం, ఎలాగైనా సరే ఏ రకంగానైనా సరే ఎదటవాడిని చంపేసన్నా సరే ఆక్రమించుకోవటం ఇష్టం అనే ఒక డైలాగ్ ఉంటుంది చూసారా. ఈ డైలాగ్ ఖచ్చితంగా 100% అతికేటువంటి మనిషి ఎవరన్నా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడే. పక్కన వాళ్ళని తొక్కేసి ఆ తొక్కేసే దాంట్లో తన మన అనే భేదం కూడా లేదు. తమ్ముడినైనా తొక్కేస్తాడు, సొంత తండ్రినైనా తొక్కేస్తాడు, తల్లినైనా తొక్కేస్తాడు, కుటుంబ సభ్యులనైనా తొక్కేస్తాడు, మామ లేదు, తమ్ముడు లేదు, అన్నయ్య లేదు, బావుమరిది లేదు, అందరు ఎవరినైనా సరే తొక్కేసుకుంటూ ముందుకెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. ఆ మనిషి ఇప్పుడు కొత్తగా ఈయన గురించి ఈయన నిజస్వరూపాన్ని చూపించేటువంటి చిత్రం ఒకటి ఆవిష్కృతం అవుతోంది అని అంటే తట్టుకోలేకుండా ఉన్నాడు. అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అదేదో నిప్పు దొక్కిన ఇదేదో అంటారు అలాగా ఆ చిందులేసేటువంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు. రెండో పక్కన ఈయన తీసినటువంటి సినిమాని డైరెక్ట్గా అదే పేర్లతో పెట్టి జనరల్గా పేర్లు మార్చి చంద్రబాబు నాయుడు అంటే ఇంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని అంటే ఇంకో కళ్యాణ్ అని ఏదో ఈ రకమైనటువంటి పేర్లు పెట్టి సినిమా తీయటం అనేది గతంలో చూసాం. కానీ రియల్ క్యారెక్టర్స్ని
రియల్ పేర్లతోనే పిలుస్తూ చేసిన సినిమాకి యూ సర్టిఫికెట్ కూడా తీసుకొని వచ్చారు. ఆయన ఒక రకమైనటువంటి భాష్యం కూడా చెప్పాడు, ఎందుకని ఈ పేర్లు పెట్టకూడదు, ఇది రియల్ సినిమా, రియల్ పిక్చర్, జరిగిన సన్నివేశాలనే తీసుకొని నేను సినిమాగా తీస్తున్నా. దీనికి గాంధీ సినిమాని కూడా ఆయన ఒక ఉదాహరణగా చూపించాడు. గాంధీ అనే సినిమా రిలీజ్ అయింది, గాంధీ పేరుతోనే రిలీజ్ అయిందిగా, వేరే పేరుతో రిలీజ్ అవ్వలేదుగా. గాంధీ గారి గురించి ఉన్నటువంటి హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీనే డైరెక్ట్గా చూపించారు, కొత్తదేం చూపించలేదుగా, అబద్ధం చేయలేదు కదా. దానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దీనికి ఎందుకని ఎవరు అనుకుంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి రియల్ క్యారెక్టర్స్ రియల్ పేర్లతోనే సినిమా తీస్తే పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి. ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు కూడా లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒక సినిమా వచ్చింది. ఆయన మహానాయకుడు, ఇంకో నాయకుడు, కథానాయకుడు అని బాలకృష్ణ గారు ఒక సినిమాని వాళ్ళకు అనుకూలంగా రామారావు గారి ఇమేజ్ని ఎక్కువగా చూపించుకొని మహానుభావుడు, ఏమంటది దైవాంశ సంభూతుడు లాంటి ఇది చూపించి ఓట్లు గుంజుకునేటువంటి వ్యవహారం గతంలో ఒకసారి చేశారు. అదే టైంలో లక్ష్మీ ఎన్టీఆర్ అనే ఒక సినిమా కూడా వచ్చి ఈయన రియల్ క్యారెక్టర్, అసలు ఈయన స్వరూపం ఏంటో చూపించే లక్ష్మీ పార్వతి గారి విషయంలో ఏ రకమైనటువంటి దుర్మార్గాన్ని ఈయన ప్రోత్సహించాడో, ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడో ఇవన్నీ కూడా దానిలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా ఆయన అధికారం చేతిలో ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని ఆ సినిమాని రిలీజ్ అవ్వనివ్వకుండా, థియేటర్స్లో రానివ్వకుండా మ్యాక్సిమం ఎంత చెయ్యాలో అన్ని రకమైనటువంటి కుట్రలు ఆయన వ్యవస్థలు చేతిలో ఉన్నాయనేటువంటి దీంతో అన్ని పనులు చేశాడు. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వ్యవస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయని అనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా కోర్టులు, పోలీసులు, తర్వాత సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అదే ఈ ఫెమా ఇట్లాంటివన్నీ కూడా నా మనుషులే ఉన్నారు, నేనేం చెబితే అది జరుగుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొని వచ్చి కోర్టులో వేసి ఏదో రకంగా దీన్ని అడ్డుకోవాలి అని ఒక ప్రయత్నం అయితే చేశారు. తెలంగాణ హైకోర్టు నిర్ద్వందంగా ఈ సినిమాని స్టే ఇచ్చి ఆఫ్ చేయించే అవకాశం లేదు అని నిర్ద్వందంగా చెప్పింది. అది జనరల్గా రేపు 29వ తారీఖు రేపు రిలీజ్కి సిద్ధంగా ఉంది. 28వ తారీఖు ఇవాళ ఫర్దర్ హీరింగ్ ఇంకేమన్నా వినాల్సి ఉంటే ఇవాళ వింటామని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఇవాళ వేయటం. రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క నిజస్వరూపాన్ని చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఈయన ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గ బుద్ధి, దుష్ట పన్నాగాలు ఏ రకంగా ఉంటాయి అనేది వెండి తెర మీద ఆయన ఆవిష్కృతం చేస్తే చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు దీన్ని అడ్డుకోవటం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతికంగా ఆయనకు ఒక పతనం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఇది ఒక్కటే కాకుండా ఈ చంద్రబాబు నాయుడు